పై రివెంజ్ అదిరింది. టీమిండియా ఫైనల్ కు చేరింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 2 క్రితం జరిగిన ఘోర పరాభవానికి అద్భుతమైన రివెంజ్. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన ఇంగ్లాండ్ ఈసారి కూడా హాట్ ఫేవరెట్. కానీ బౌలింగ్ బ్యాటింగ్ విభాగంలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది ఇండియా. ఈసారి ఆ జట్టు విన్యాసాలు సరిపోలేదు. దీంతో ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసిన భారత్ మూడోసారి టీ20 ప్రపంచ కప్ ఫైనల్ కి దూసుకుపోయింది. శనివారం దక్షిణాఫ్రికాతో ఢీకొట్టనున్న ఇరు జట్లు వరుస విజయాలు సాధించి ఫైనల్లో తలబడనున్నాయి. వీళ్ళిద్దరూ తలబడటం ఇదే మొదటిసారి కావటం గమనార్హం. బౌలర్లు విజృంభించిన వేళ రెండో సెమీస్ లో ఇంగ్లాండ్ ను భారత్ 68 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ మెగా టోమీలో ఓటమన్నదే ఎదురు కాకుండా జైత్రయాత్ర చేస్తుంది టీమిండియా. టైటిల్ కోసం ఫైనల్ కు చేరిన ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో టాస్ కు ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్దిష్ట 20 ఓవర్లో 7 వికెట్లు నష్టపోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 7 పరుగులు చేసి అర్ధశతకంతో ఇరుచుకుపడ్డాడు. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 47 పరుగులు చేసి చెలరేగాడు. హార్దిక్ పాండే 13 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్తో 23 పరుగులు చేయగా జడేజా 9 బంతుల్లో 2 ఫోర్లు కొట్టి 17 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచారు. విరాట్ కోహ్లీ 9 పరుగులు మాత్రమే చేయగలగా పంత్ 4 పరుగులు చేసి నిరాశ కలిగించారు. ఇంగ్లాండ్ బౌలర్లో కిష్ జోర్దార్ 3 వికెట్లు తీశారు. టోప్లే, సోబ్రా అచ్చార్, సామ్ కరన్, అదిల్ రఫీల్ ఒక్కొక్క వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 16.4 ఓవర్లోనే 103 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జోన్ బట్టర్ 23 పరుగులు చేయగా హ్యారీ బ్రూక్ 25 పరుగులు చేయగా సోబ్రా అచ్చార్ 21 పరుగులు మాత్రమే చేసి పర్వాలేదనిపించారు. ఇతర బ్యాట్స్మెన్ విఫలం కావడంతో ఇంగ్లాండ్ కి ఓటమి తప్పలేదు. ఇక భారత్ బౌలర్లో అక్షర్ పటేల్ 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు తీసి భారత్ విజయానికి అందించారు. ఆల్రౌండ్ అక్షర్ పటేల్ కు ప్లే ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. అక్షర్ బౌలింగ్ లో ఇంగ్లాండ్ ఆటగాడు మేల్ ఆలియన్ ని రిషబ్ పంత్ స్టంప్ అవుట్ చేశారు. ఆటకే హైలైట్ గా నిలిచింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.